వస్తారా స్కూల్కి బయలుదేరుతుంది. రిషి ఆటో తుడుస్తూ ఉంటాడు. ఆటో దగ్గరికి వచ్చేసరికి వస్తారా రిషిని చూస్తుంది. రిషి వస్తారని చూసి, మేడం గారు ఆటో ఎక్కండి, నేను డ్రాప్ చేసేస్తాను అని అంటాడు. అక్కర్లేదు అని అంటుంది వస్తారా. అదేంటి మేడం గారు, ఎలా వెళ్తారు మరి అని అంటాడు రిషి. ఎలాగోలా నేను వెళ్తానులేండి, మీకెందుకు శ్రమ అని అంటుంది వస్తారా. మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడం నాకు శ్రమ ఎందుకు అవుతుంది మేడం గారు అని అంటాడు రిషి. అంతలో సరోజ వచ్చి, బావా తను వెళ్తానంటుంది కదా, వెళ్ళనివ్వచ్చు కదా, ఇప్పటికే ఇంట్లో చోటిచ్చి చాలా చేశావు, ఇప్పుడు నువ్వే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి స్కూల్ దగ్గర నుంచి తీసుకురావాలా, డ్రాపింగ్లు పికప్లు కూడా మొదలు పెడతావా అని అంటుంది సరోజ. చేస్తే తప్పేంటి సరోజ, మన ఇంట్లో ఉండే మేడం గారికి మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని అంటాడు రిషి. నాకు ఎవ్వరూ ఏమీ చేయవలసిన అవసరం లేదు, నేను వెళ్ళగలను అని వస్తారా అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. సరోజ, నీకు అసలు బుద్ధి లేదా, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా, మేడం గారు హర్ట్ అయినట్టున్నారు, అందుకే వెళ్ళిపోతున్నారు అని అంటాడు రిషి. వెళితే వెళ్ళనివ్వు బావా, నీకేంటి అని అంటుంది సరోజ. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అని రిషి ఆటో తీస్తూ ఉంటాడు. బావా ఎక్కడికి వెళ్తున్నావు, నేను కూడా వస్తాను అని సరోజ కూడా ఆటోలో కూర్చుంటుంది. ఇదేంటిది, నువ్వెందుకు అని అంటాడు రిషి. ఊరికే నేను కూడా ఆటోలో వస్తాను బావా అని అంటుంది సరోజ. ఊరికే తీసుకువెళ్ళడానికి నేను కిరాయికి వెళ్ళాలి కదా అని అంటాడు రిషి. ఎవరైనా ప్యాసింజర్లు ఎక్కితే నేను దిగి ఇంటికి వచ్చేస్తానులే బావా, నువ్వేం భయపడకు అని అంటుంది సరోజ. ఇంకా రిషి చేసేదేమీ లేక ఆటో స్టార్ట్ చేసి నడుచుకుంటూ వెళ్తున్న వస్తారా దగ్గరికి వచ్చి ఆపి, మేడం గారు ఆటోలో కూర్చోండి అని అంటాడు. అక్కర్లేదు అనుకుంటూ వసు నడుస్తూ ఉంటుంది. మేడం గారు బెట్టు చేయకుండా కూర్చోండి మేడం గారు అని అంటాడు రిషి. ఆటోలో ఎవరో ఉన్నట్టున్నారు కదా, తీసుకువెళ్ళండి, నేను వేరే ఆటోలో వెళ్తాను అని అంటుంది వసు బెట్టు చేస్తూ. సరోజ, ప్యాసింజర్లు ఎవరైనా ఎక్కితే దిగుతాను అన్నావు కదా, ఇంటికి వెళ్ళిపోతాను అన్నావు కదా, ఇంటికి వెళ్ళు, ఆటో దిగి, మేడం గారు ఆటో ఎక్కుతారు అని అంటాడు రిషి. నేను దిగను బావా అని అంటుంది సరోజ. దానికోసం నన్నే ఆటో దిగమంటావా, నేను అస్సలు దిగను బావా అని అనుకుంటూ ఆటోలోనే కూర్చుంటుంది సరోజ. వేరే వాళ్ళు ఉన్నప్పుడు నేను ఎక్కను అని వస్తారా ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతలో ఇంకో ఆటో వస్తుంది. ఆ ఆటో ఎక్కి వస్తారా వెళ్తూ ఉంటుంది. అమ్మయ్య, అది వేరే ఆటో ఎక్కేసింది, బావ ఆటో ఎక్కడ ఎక్కుతుందో అని చాలా టెన్షన్ పడ్డాను అని అనుకుంటూ ఉంటుంది సరోజ. ఈ సరోజ చెప్పిన మాట వినదు, ఇప్పుడు మేడం గారిని ఎలా కూల్ చేయాలో ఏంటో అనుకుంటూ ఆటో డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వస్తారా ఆటోలో వెళ్తూ ఉంటుంది. అలా గాలొస్తూ ఉంటుంది. పక్కనే ఇంకో ఆటో వస్తుంది. అది ఎవరితో కాదు, రిషిదే. వస్తారా పక్కగానే ఆటో డ్రైవ్ చేస్తూ వస్తారనే చూస్తూ ఉంటాడు. ఇదేంటి బావ పక్కకు చూస్తున్నాడు అని పక్కకు చూస్తే పక్క ఆటోలో వస్తారా ఉంటుంది. బావా నువ్వెందుకు అది వెళ్తున్న ఆటోని ఫాలో అవుతున్నావు అని అంటుంది సరోజ. ఆ ఆటో డ్రైవరు మేడం గారిని ఎలా తీసుకెళ్తాడో ఏంటో, అసలే మేడం గారు ఊరికి కొత్త, అందుకే నేను ఫాలో అవుతున్నాను అని అంటాడు రిషి. నన్నేమో ఊరి మధ్యలో దింపి ఇంటికి వెళ్ళిపో అంటావు, వస్తారాకేమో ఎలా వెళ్తుందో అని ఫాలో అవుతావు, ఏంటి బావా ఇది అని అంటుంది సరోజ. నువ్వు చిన్నప్పటి నుంచి ఈ ఊర్లోనే పుట్టి పెరిగావు, నీకు ఈ ఊరేమైనా కొత్త, ఎక్కడ దించినా వెళ్ళిపోగలవు ఇంటికి, అదే మేడం గారు అలా కాదు కదా, మేడం గారికి ఈ ఊరు అసలే కొత్త, ఎవరూ తెలియదు, అలాంటిది ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఆటో ఎక్కి వెళ్తుంటే ఎలా ఉండగలం, మేడం గారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది కదా అని అంటాడు రిషి. ఏంటో బావా నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది సరోజ. నీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, మేడం గారికి అర్థమైతే చాలు అని వస్తారా వంక చూస్తూ ఉంటాడు. వస్తారా రిషిని చూస్తుంది, ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. రిషి కూడా ముసిముసిగా నవ్వుకుంటూ ఆటో డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలా వస్తారా ఒక ఆటోలో వెళ్తుంటే రిషి పక్కన డ్రైవ్ చేస్తూ సైట్ కొడుతూ ఉంటాడు వసుకి. ఏంటి సార్ నన్ను ఫాలో అవుతున్నారా అని అనుకుంటూ ఉంటుంది మనసులో వసు రిషిని చూస్తూ. బెట్టు చేస్తే ఫాలో అవ్వకుండా ఎలా ఉంటాం, ఆటో ఎక్కమన్నప్పుడు ఎక్కొచ్చు కదా అని అనుకుంటూ ఉంటాడు మనసులో రిషి వసుని చూస్తూ. సార్ నా వంక చూసి డ్రైవ్ చేయడం కాదు, ముందు చూసి డ్రైవ్ చేయండి, వెనకాల అసలే సరోజ ఉంది అని అనుకుంటూ ఉంటుంది మనసులో రిషిని చూస్తూ వసు. సరోజ వెనకాల ఉంది, నువ్వు పక్కన ఉన్నావు కదా,
పక్కన ఉన్న వాళ్ళని చూడకుండా ఎలా ఉండగలం అని అనుకుంటూ ఉంటాడు రిషి వసుని చూస్తూ. రిషి వసు ఎక్కిన ఆటోని తన ఆటో ద్వారా ఫాలో అవ్వడం, వసుని చూస్తూ సైట్ కొట్టడం, అలా మనసుల ద్వారా మాట్లాడడం చూసి గాలికి ఎగురుతున్న జుట్టుని సరిచేసుకుంటూ వస్తారా నవ్వుకుంటూ ఉంటుంది. రిషి కూడా వసుని చూస్తూ డ్రైవ్ చేస్తూ సైట్ కొడుతూ వసుకి నవ్వుకుంటూ ఉంటాడు. వెనకాల సరోజ కూర్చుని ఉన్నా పట్టించుకోకుండా వసుకి సైట్ కొడుతూ ఉంటాడు రిషి. బావా, నీతో మాట్లాడాలి అని నేను ఇలా నీతో ఆటోలో వచ్చాను, నాతో ఏమీ మాట్లాడకుండా ఏంటి బావా నువ్వు అని అంటుంది సరోజ. నీతో మాట్లాడడానికి ఏముంటుంది సరోజ అని అంటాడు రిషి. అదేంటి బావా అంత మాట అన్నావు, నేను నీకు కాబోయే పెళ్ళాన్ని అని అంటుంది సరోజ. అది నువ్వనుకుంటే సరిపోదు సరోజ, నేను కూడా అనుకోవాలి కదా, నీకు నాకు సెట్ అవుదని ఎప్పుడో చెప్పాను అని అంటాడు రిషి. ఈ మధ్య నువ్వు చాలా మారిపోతున్నావు బావా అని అంటుంది సరోజ. అంతలో వసు వర్క్ చేసే స్కూల్ దగ్గర ఆపుతాడు ఆటో డ్రైవరు. మేడం, మీరు చెప్పిన స్కూలు ఇదే అని అంటాడు ఆటో డ్రైవర్. థ్యాంక్స్ అండి అని డబ్బులు ఎంతైందో అడిగి తెలుసుకుని డబ్బులు ఇచ్చేస్తుంది ఆటో డ్రైవర్కి. ఆటో డ్రైవర్ వెళ్ళిపోతాడు. రిషి కూడా రిషి ఆటోని పక్కనే ఆపుతాడు. సరోజ వస్తారా దగ్గరికి వచ్చి, చూడు వస్తారా, అసలు నువ్వు మా బావ ఆటో ఎక్కకపోయినా సరే మా బావ నీ కోసం రావాల్సి వచ్చింది, అదేదో మా బావ ఆటో ఎక్కితేనే సరిపోతుంది కదా అని అంటుంది సరోజ. నాకేం తెలుసు సరోజ, నువ్వు కూర్చున్నావు కదా ఆల్రెడీ, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావేమో, నువ్వు మాట్లాడుకున్నావేమో అనుకున్నాను. వేరే వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు నేను ఎలా ఎక్కుతాను ఆటోలో, అందుకే నేను ఎక్కలేదు సరోజ అని అంటుంది వసు. మేడం గారు, సాయంత్రం ఒకవేళ నేను రావడం లేట్ అయితే ఇక్కడే వెయిట్ చేయండి, అంతేకాని వేరే ఆటో మాత్రం ఎక్కకండి, నేనే వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తాను అని అంటాడు రిషి. మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి సరే సార్, మీకోసం వెయిట్ చేస్తాను అని అంటుంది వస్తారా. ఏంటి బావా ఇది, తనను నువ్వు బ్రతిమాలడంలా ఉంది అని అంటుంది సరోజ. మేడం గారు మా ఇంటికి వచ్చిన అతిథి, మేడం గారిని బాగా చూసుకోవాలి, బ్రతిమాలడంలో తప్పేం లేదు కదా అని అంటాడు రిషి. ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు, ఈ వస్తారా అన్నంత పని చేసేలా ఉంది, మా బావని వాళ్ళ రిషి సార్లా మార్చేస్తుందో ఏంటో అనుకుంటూ ఉంటుంది సరోజ. సార్, నా క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నాను అని వస్తారా క్లాస్కి వెళ్తూ ఉంటుంది. వెళ్ళేది ఆగి మళ్ళీ వెనక్కి వచ్చి, సార్ ఈవినింగ్ మీకు నేను పార్టీ ఇస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది. పార్టీనా, అదేంటి బావా, అది నీకు పార్టీ ఇవ్వడం ఏంటి అని అంటుంది సరోజ. పార్టీ అంటే ఏవేవో ఊహించుకోకు సరోజ, మేడం గారి దృష్టిలో పార్టీ అంటే చాక్లెట్ ఇస్తారు, కావాలంటే నువ్వే చూడు అని అంటాడు రిషి. చాక్లెటా, అయినా అది చాక్లెట్ పార్టీ ఇస్తుందని నీకెలా తెలుసు బావా అని అంటుంది సరోజ. అయ్యో, ఇలా బుక్ అయిపోయినంటే సరోజ దగ్గర అనుకుంటూ రిషి. అంటే మేడం గారు స్కూల్ టీచర్ కదా, స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి టీచర్స్ అంటే చాక్లెట్స్ వేస్తారు కదా, అందుకే మేడం గారు నాకు కూడా చాక్లెట్ వేస్తారు అనుకుంటున్నాను అని అంటాడు రిషి. ఓహో అలాగా అని అంటుంది సరోజ అమాయకంగా. అమ్మయ్య, బాగానే కవర్ చేసుకున్నాను, లేకపోతే సరోజకి అనుమానం వచ్చేదే అని అనుకుంటూ ఉంటాడు రిషి. వస్తారా పార్టీ అనగానే రిషికి వాళ్ళిద్దరూ చిన్న చాక్లెట్ని షేర్ చేసుకుని తినడం అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. పొగరు, నీ పార్టీ ఎలా ఉంటుందో నాకు తెలుసు, చాక్లెటే కదా నువ్వు ఇచ్చేది అని అనుకుంటూ ఉంటాడు రిషి మనసులో నవ్వుకుంటూ. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.